రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో రైతులకి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తారని చెప్పినట్టుగానే మొదటి దఫా భాగంగా 7,000 రూపాయలు అటువైపు రాష్ట్ర ప్రభుత్వం 5,000 కేంద్ర ప్రభుత్వం 2,000 ఎలా ఉంది బాబాయ్ చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ లేదు, ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారు తప్ప వీళ్ళు ఏం చేయలేదు. ఆడట్టాగా చెబుతాడు అంతే, ఏం ఉండదు. బ్రహ్మాండంగా ఉంది అసలు ప్రభుత్వం. బాగా రైతుకి చాలా వరకు ఆదుకున్నట్టే. ఇప్పుడు 7,000 రూపాయలు వస్తున్నాయి. 7,000 ఇప్పుడు ఇత్తనాలకో రేటుకో పనికి వస్తాయి. ఈసారి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ సంవత్సరానికి 20,000 అన్నాడు. మరి అసలు మొన్నటిదాకా చంద్రబాబు ఏమి చేయలేదు, ఏమి ఆయన వల్ల కాలేదు, సంవత్సరం అయిపోయింది, మళ్ళీ మనం వద్దాం ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా అంటున్నాడు. అసలు ఏం ఉండదు, వాడి వల్ల ఏది కాదు. వాడు జైల్లో వెళ్ళి కూర్చుంటామే, ఏం ఉండదు. సో ఒక రైతుగా మీరేం చెప్తారు బాబాయ్? చంద్రబాబు గారు నిజంగా రైతులు పట్టించుకోరో లేకపోతే అదేనో ఇదని చెప్తున్నారు. అసలు ఏం లేదు. సంవత్సర కాలంగా పంట కాలువలతో పూడికి తీత పనులు గాని, నీళ్లు వదలడం గాని ఆయన ఆలోచన అన్ని చేశాడు. రోడ్లు గుంటలు పూసాడు, ఎర్రలు లేని రోడ్డు పోసాడు, అన్ని పనులు చేస్తున్నాడు. కాలువ ఇచ్చాడు, అన్ని ఎక్కడ ప్రాబ్లం లేదు. వాటర్ కూడా వస్తున్నాయి, ఆ ప్రాబ్లం లేదు. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నాయి. సో చంద్రబాబు గారు వచ్చాక ఈ సంవత్సరం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది.